హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. 40 సైజు క్రాస్ కట్ లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, చంకలో ముడతలు రాకోకుండా చంక లూజ్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను పర్ఫెక్ట్గా కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. అలాగే బ్యాక్ సైడ్ నెక్ డీప్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి, హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చంక డౌన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది, తర్వాత మనం ఫ్రంట్ సైడ్ చెస్ట్ దగ్గర లూజ్ అనేది ఎక్కువ రాకోకుండా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను కట్ చేసి, అలాగే షేప్ బెల్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కట్ చేసి నేను మీకు చూపిస్తాను. ముందుగా లైనింగ్ని మనం నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుని ఆరబెట్టిన తర్వాత ఇస్త్రీ చేసుకోవాలి. అలా గనక మనం కటింగ్ చేసుకుంటే మనం ఉతికిన తర్వాత ముడతలు అనేవి రాకోకుండా బ్లౌజు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముందుగా మన బ్లౌజు పొడవు వచ్చి 14.5, అంటే కుట్టిన తర్వాత 13.5 కింద సైడ్ కుట్టు కోసం ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. కింద సైడ్ కుట్టు కోసం ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం పైన కూడా కుట్టు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టుకున్న తర్వాత మన బ్లౌజ్ పొడవు 13.5 వస్తుంది. ఇప్పుడు మన చెస్ట్ 40లో 4వ భాగం 10 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా 10 అంగుళాలు దగ్గర మార్క్ చేసుకుని ఖర్చు కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా స్కేల్తో లైన్ గీసుకోవాలి. మన బ్లౌజ్ అంతా ఆ బాక్స్లోనే వచ్చేసింది. ఇప్పుడు మెడ వచ్చి 3 అంగుళాలు తీసుకోవాలి. 40 సైజ్ కాబట్టి 3 అంగుళాలు తీసుకోవాలి. అలాగే భుజము 3 అంగుళాలు, రెండు మొత్తం మీద 6 అంగుళాలు, చంక డౌన్ 6.5 దగ్గర తీసుకోవాలి. ఇలా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా చంక లూజ్ అనేది సరిపోయి ముడతలు అనేవి ఏమీ రాకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకుని ఇప్పుడు మన చంక రౌండ్ కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్తో పర్ఫెక్ట్గా పెట్టుకుని ఇట్లా రౌండ్ డ్రా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం తీసుకుంటే కనుక చంకలో ముడతలు అనేవి రాకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం 4 అంగుళాలు, పై సైడ్ కూడా 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని కుట్టు కోసం ఇటు 6 అంగుళం అటు 6 అంగుళం దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో టక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం నెక్ని డ్రా చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చి మనం డీప్ని బట్టి ఎంత తీసుకోవాలనేది పొడవును తీసుకోవాలి. పొడవు వచ్చి 10 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. 3 అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసి బాక్స్ లాగా ముందు ఇలా లైన్ గీసుకోవాలి. ఆ బాక్స్ల లోపలే కనుక మనం డ్రా చేసుకుంటే నెక్ అనేది నార్మల్ నెక్ అనేది వస్తుంది. ఆ బాక్స్ యువతల కనుక మనం డ్రా చేసుకుంటే అది మనకి డీప్ నెక్ కింద వస్తుంది. ఇట్లా బాక్స్ యువతల కనుక ఇలా డ్రా చేసుకుంటే మన నెక్ అనేది డీప్ నెక్ కింద చాలా బాగుంటుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, డ్రాయింగే ఇంత పర్ఫెక్ట్గా వేసుకుంటే మనం బ్లౌజ్ కూడా అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ముందు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి, తర్వాత చెస్ట్ కొలుసుకోవాలి, దాని తర్వాత నడుము, అవి అయిన తర్వాత మెడ, భుజము, తర్వాత చంక లూజు. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం డ్రా చేసుకుంటే కనుక ఏ సైజు బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా ఈ విధంగా డ్రా చేసుకుని ఇట్లాగా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకొని మనం కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ చూడంగానే నెక్ మాత్రం చక్కగా రౌండ్ షేపు డీప్ నెక్ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకుని నెక్స్ట్ స్టెప్ వచ్చి హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ అనేది ముందుగా కటింగ్ చేసుకుంటే క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఒకవేళ తక్కువైతే కనుక మనం అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కోసం ఈ విధంగా కింద సైడ్ ఎగుడు దిగుడు లేకోకుండా ఇలా స్కేల్తో లైన్గా మార్క్ చేసుకుంటే కనుక కరెక్ట్గా మనకి లైన్ అనేది వస్తుంది. ఇట్లా ఎగుడు దిగుడు కటింగ్ చేసేసుకుని ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. మనకి ఖచ్చితంగా లైనింగ్ చిన్నగా ఉంటుంది కాబట్టి జాయింట్ అనేది వస్తుంది. ఇలా 4 పక్కల జాయింట్ కాకుండా 2 పక్కలు రావడానికి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ పొడవును తీసుకోవాలి. ముందుగా హ్యాండ్స్ పొడవు వచ్చి కుట్టిన తర్వాత 5 అంగుళాలు రావాలి.
కుట్టిన తర్వాత 5 అంగుళాలు రావాలి. అది ముందుగా ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని కుట్టు కోసం 1 అంగుళం పెంచుకోవాలి. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 1 అంగుళం సరిపోతుంది. మొత్తం మీద 6 అంగుళాలు తీసుకోవాలి. ఇలా 6 అంగుళాలు తీసుకున్న తర్వాత చంక రౌండ్ కుట్టుకోవడానికి రౌండ్ షేప్ మనం వెడల్పు ఎంత తీసుకోవాలంటే మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో అంత 10 అంగుళాలు తీసుకోవాలి. చంక డౌను 3.5 అంటే మనం 45 సైజ్ కాబట్టి చంక డౌను 3.5 తీసుకోవాలి. అలాగే చేతుల లూజు 6 అంగుళాలు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. కరెక్ట్గా మనం షేప్ కోసం పైనుంచి 3 అంగుళాల దగ్గర మార్క్ చేసి ఇలాగా మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఈ షేప్ తీసుకోవాలి. ఇలా రౌండ్ షేప్ తీసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ని కూడా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని మనం ఫిట్టింగ్ చేసుకోవడానికి ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా మనం హ్యాండ్స్ని కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక చంక డౌన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చంకలో ముడతలు అనేవి రాకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. మధ్యలో భుజం దగ్గర నాట్ అనేది పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ మనకు జాయింట్ వస్తుంది కదా, ఆ జాయింట్ అయిన తర్వాత ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ కోసం లైనింగ్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మనకి ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుంది అనేది ఆ విధంగా ఇలా వేసుకుని ఇప్పుడు మనం ముందుగా కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని ఇలా క్రాస్గా వేసుకోవాలి. వేసుకుని మనం షేప్ బెల్ట్ కోసం కింద సైడ్ నుంచి 2 అంగుళాలు, ఈ సైడ్ కూడా 2 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని లోపలికి మడత పెట్టుకోవాలి. ఈ విధంగా మడత పెట్టుకుని బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా మన ఫ్రంట్ సైడ్ నెక్ సరిపోతుందో లేదో క్లాత్ అనేది ఒకసారి టేప్తో చూసుకుని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుని క్లాత్ని డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకునేటప్పుడు లెంత్ అనేది ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. పొడవైతే పెరిగితే కనుక ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది వచ్చేసి చెస్ట్ జారినట్టు అనిపిస్తుంది. ఇట్లా మనం ఫ్రంట్ సైడ్ నెక్కను కూడా పొడవెంత అనేది కొలుసుకుని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఫ్రంట్ సైడ్ కోసం ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇట్లా రౌండ్ షేప్ తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం టేప్ తీసుకుని 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేయాలి. మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని లైన్ గీసుకోవాలి. ఇలా బాక్స్ లాగా మార్క్ చేయాలి. మనం క్రాస్ పెడుతున్నాం కాబట్టి కరెక్ట్గా స్కేల్తోనే లైన్ గీసుకుంటే కనుక కరెక్ట్గా వస్తుంది. లేకపోతే మనం క్రాస్ పెట్టాం కాబట్టి అక్కడ మనకి ఎగుడు దిగుడు అనేది వస్తుంది. 1.5లోకి మధ్యలోకి 1/3 అంగుళాల దగ్గర మార్క్ చేసి ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ మనం తీసుకుంటే కనుక కరెక్ట్గా మనకి వస్తుంది. షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ 1 అంగుళం, ఫిట్టింగ్ దగ్గర 1/2 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని టేప్ తీసుకుని మనకి పొడవు ఎంత కావాలనేది మార్క్ చేయాలి. పొడవు చూసుకోవాలి. మనం ఫస్ట్ చూసినప్పుడు సరిపోతుంది అన్నప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మరొకసారి టేప్ తీసుకుని కొలుసుకోవాలి. కొలుసుకున్నప్పుడు మనకి కుట్టు కోసం కూడా క్లాత్ ఉందా లేదనేది చూసుకోవాలి. ఇలా చూసుకుని కొంచెం మనకి ఎక్స్ట్రా కావాలితే కనుక ఈ విధంగా పెంచుకోవాలి. మొత్తం మీద 13.5 వచ్చింది. కుట్టిన తర్వాత 12.5 వస్తుంది. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి 4 అంగుళాలు, పైన 2.5 దగ్గర మార్క్ చేయాలి. కుట్టు కోసం ఇటో అంగుళం దగ్గర మార్క్ చేసుకుని మనం డాట్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ మనం కింద సైడే డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ డాట్ పెట్టిన తర్వాత చంక మూలన డాట్ అనేది పెట్టుకోవాలి. ఇలా మనం పెట్టిన ఫస్ట్ డాట్ని ఇలా క్రాస్గా తీసుకుని చంక మూలన ఇలా డాట్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి ఫ్రంట్ సైడ్ కరెక్ట్గా షేప్ రావాలంటే మెయిన్గా మన డాట్లు అనేది కరెక్ట్గా ఉంటే కనుక ఫ్రంట్ సైడ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. అది అయిపోయిన తర్వాత హుక్ సైడ్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఈ విధంగా షేప్ అనేది డ్రా చేయాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో మనం డాట్స్ కరెక్ట్గా పెట్టుకుని లెంత్ అనేది ఎక్కువగా కాకుండా చూసుకుని
మనం ఫ్రంట్ పార్ట్ కనుక డ్రా చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, మనం బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసి నేను మీకు చూపించాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీ అందరూ నా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయటం లేదు. లైక్ చేస్తే కనుక ఈ వీడియో అనేది కొంతమందికి ప్రమోట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇలాగా డాట్స్ దగ్గర నాట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం క్లాత్ని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకుని కుట్టు కోసం అలాగే కుట్టిన తర్వాత ఎంత రావాలనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 4 అంగుళాల దగ్గర ఈ సైడు అలాగే వెడల్పు చూసుకోవాలి. వెడల్పు చూసుకున్న తర్వాత ఫిట్టింగ్ కేసే 3.5 అంగుళాల దగ్గర మార్క్ చేసి షేప్ బెల్ట్ ఆకారం అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఎంత సింపుల్గా 40 సైజు బ్లౌజ్ అనేది నేను కటింగ్ చేసి నేను మీకు చూపించాను. ఈ విధంగా కనుక మీరు కటింగ్ చేసుకుంటే మీ బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. అన్ని సైజులు కూడా ఇదే విధంగా మనం మార్చుకుంటూ కటింగ్ చేసుకోవటమే. హ్యాండ్స్కి మనకి జాయింట్ వస్తుంది కదా, దానికోసం ఈ విధంగా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ పైన పెట్టి కటింగ్ చేసుకోవాలి. ఇది వచ్చి మన బ్లౌజ్ పీస్ని 2 మడతల మీద వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుని మనం కటింగ్ చేసిన లైనింగ్ని ముందు బ్యాక్ పార్ట్ని పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ని అలాగే షేప్ బెల్ట్, హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. కటింగ్ చేసేటప్పుడు 1 అంగుళం అనేది క్లాత్ ఎక్కువగా కటింగ్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకోకుండా కరెక్ట్గా కుట్టుకోవచ్చు మనం. ఇలా బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ని కూడా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ఈ విధంగా కటింగ్ చేసుకుని కుట్టుకుంటే కనుక బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.